ఆ, ఐబొమ్మ రవిని పోలీసులు అడిగిరట. ఇక్కడ ఒక వార్త కనిపిస్తున్నది చూడండి. బాబు, పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తావా, నీకు ఉద్యోగం ఇస్తామన్నారట. మంచి జీతం కూడా ఇస్తాం. ఐబొమ్మ రవికి పోలీసుల ఆఫర్. తిరస్కరించిన రవి కరీబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతా అంటుండట. ఆయన ఇండియన్ సిటిజన్షిప్ లేదు, తను తీసేసి కరీబియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు కదా ఎప్పుడో. సో ఆ కరీబియన్ దీవుల్లో నేను ఐబొమ్మ అనే రెస్టారెంట్ని పెడతా అని చెప్తున్నాడట. ఆంధ్ర తెలంగాణ వంటలు రుచి చూపిస్తా, ఆ వచ్చే డబ్బుతోనే జీవితాన్ని ఆస్వాదిస్తా, పోలీసుల విచారణలో వెల్లడించిన రవి అట. ఏం చేయగలిగిరండి ఐబొమ్మ రవిని ఇంతవరకు? ఏం చేయగలిగిరు కస్టడీలోకి తీసుకొని? ఒక్క విషయం అన్న బయటకు వచ్చిందా? ఏమైనా లింకులు బయటకు వచ్చింది? ఇంకేమన్నా వచ్చిందా? అసలు తనని ఏమైనా చేయగలుగుతారా మీరు? సాంకేతికతపై ఉన్న పట్టుతో కొత్త సినిమాలు పైరసీ చేసి సినీ పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ రవికి పోలీసులు ఒక ఆఫర్ ఇచ్చిరట. అతని తెలివితేటలు గుర్తించిన ఉన్నతాధికారులు పోలీస్ శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా, మంచి జీతం కూడా ఇస్తామని అడిగిరట. రవి మాత్రం వారి ఆఫర్ను తిరస్కరించిందట. ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు అనేక కొత్త విషయాలు రాబట్టిరట. విచారణలో భాగంగా నీ బొమ్మ క్లోజ్ అయింది, తర్వాత ఏంటి అని పోలీసులు ప్రశ్నించగా, క్లోజ్ అయిందని మీరు అనుకుంటున్నారు, ఆయనకు మనసులో తెలుసు బొమ్మ క్లోజ్ అయిందా ఓపెన్గానే ఉందా అని. బొమ్మ ఎప్పుడు క్లోజ్ కాదు. ఈ అరాచక సినిమా ఇండస్ట్రీ శక్తులు ఈ రకంగా ప్రజల రక్తం దాగేంత వరకు ఆ బొమ్మ క్లోజ్ కాదు. ఐ బొమ్మ పోతుంది, ఏ బొమ్మనో, బి బొమ్మనో, సి బొమ్మనో, ఇంకో బొమ్మనో వస్తుంది. ఇప్పుడు ఆగిందా పైరసీ? ఆగిందా? కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపించి డబ్బు సంపాదిస్తాను అని రవి చెప్పిండట. రెస్టారెంట్కు ఏం పేరు పెడతామని పోలీసులు అడిగిరట. ఐబొమ్మ పేరే పెడతానని రవి బదులు ఇవ్వడం విశేషం. కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఈ ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలు ఏర్పాటు చేస్తా, భారత వంటకాలకు అక్కడి ప్రజలు అలవాటు పడేలా చేస్తాను అని రవి చెప్పిండట. అనుభవించు రాజా అదే లక్ష్యం. ఐబొమ్మ రెస్టారెంట్తో వచ్చే డబ్బుతో జీవితాన్ని ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యం. అతను $1,00,000 అంటే 80 లక్షలు వెచ్చించి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఇప్పటి వరకు సంపాదించిన 20 కోట్ల రూపాయల్లో ఎంజాయ్ చేయడానికే 17 కోట్లు ఖర్చు పెట్టిండట. ఇకపై కూడా తాను అనుకున్నట్లుగానే వారానికో దేశం తిరుగుతూ తనకు నచ్చినట్లుగా హాయిగా గడుపుతా. రవి ఖాతాల్లో దొరికిన 3 కోట్ల డబ్బుతో పాటు హైదరాబాద్లోని ఫ్లాటు, విశాఖలోని ఉన్న ఆస్తులు సీజ్ చేసిరాడు. త్వరలోనే అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాలే చెప్తున్నాయి. బెయిల్ రాకపోతే అలానే పెడతారా? ఇంకా ఆడ ఏముందాడా? ఏమి లేదు, అంత ఉత్తదే కేసులు అవన్నీ ఏం అదొక మర్డర్ కేసా, లేకపోతే రేప్ కేసా, ఇంకోటా? ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే పోలీసులు కేసు పెడతారు చూడు, అట్లాంటి కేసు అది కూడా. అందులో దట్టు తను ఇండియన్ సిటిజన్ కాదు, దాన్ని ఎప్పుడు క్యాన్సిల్ చేసుకొని కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. వాళ్ళు మహా అయితే ఇక్కడ నుంచి అక్కడికి ఆ దేశానికి నువ్వు వెళ్ళిపో బాబు అని చెప్పి ఫ్లైట్ ఎక్కి అవతలకి నూపుతారు తప్ప అంతకు మించి వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఇప్పుడు సాధించింది కూడా ఏం లేదు. ఇప్పుడు పైరసీ ఆగిందా? నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమాలు వస్తలేవా? వస్తూనే ఉన్నాయి, అయిపోయా. నువ్వు అడ్డుకునేది ఏందా? ఇంకా మనోడిని అరెస్ట్ చేసి హీరోని చేసి పెట్టిరు. మళ్ళీ వస్తలేడు ఇక ఆ సజ్జనారు, మళ్ళీ వచ్చిండ వాళ్ళ తెర మీద కథం. ఎందుకంటే ప్రజల్లో అరెస్ట్ చేశారన్న ఇది తప్ప ప్రజల కోపం ఎక్కువ ఉంది, ఎందుకు అరెస్ట్ చేసిరండి. సో దీంతో మళ్ళీ మాట్లాడతారు ఇది ఎట్టేటో పోతుందని. మళ్ళీ ఏ హీరో మాట్లాడతాడు ఒక్కడు కూడా మళ్ళీ గప్చుప్. ఎందుకంటే మీరు ఈ థియేటర్లలో ఈ రేట్లేందిరా, ఈ టికెట్ రేట్లేంది, ఆ లోపల ఉన్న ఆహార పదార్థాల రేట్లేంది అనేసరికి ఎవడు మాట్లాడతలేడు. మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పాలి కదా.